హైదరాబాద్ గ్లోబల్ సిటీ అని మనం గర్వంగా చెప్పుకుంటాం కానీ ఒక్కసారి రోడ్డు మీద కారు తీసామంటే ఆ గర్వం కాస్త గాబరాగా మారిపోతుంది. ముఖ్యంగా ఐటీ కారిడార్లో ట్రాఫిక్ సిగ్నల్ పడిందంటే చాలు, డెస్టినేషన్ చేరేసరికి సగం ఓపిక అక్కడే అయిపోతుంది. ట్రాఫిక్ ఎక్కువ ఉందని మెట్రో తీసుకొచ్చినా మెట్రో దిగిన తర్వాత మళ్ళీ అదే బస్సులు అదే ఆటోలపైన డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. మళ్ళీ అదే ట్రాఫిక్లో రాయదుర్గం హైటెక్ సిటీ మెట్రోలు దిగాక 2 కిలోమీటర్లున్న ఆఫీస్కి చేరుకోవడానికి ఆటోల కోసం వెయిటింగ్, ఆ ఎండలో నిలబడ్డం, అబ్బా ఆ నరకం పగోళ్ళకు కూడా రావద్దు. సరే వెయిటింగ్ సంగతి తీసి పక్కన పెడితే ఆ 2 కిలోమీటర్ల దూరం చేరుకోవడానికి మినిమం 40 నిమిషాల పైనే పడుతుంది. అంటే హైదరాబాద్లో ట్రాఫిక్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడు ఒక చిన్న వాన పడితే చాలు, గచ్చిబౌలి నుంచి హైటెక్ సిటీ దాకా రోడ్లన్నీ కూడా ఒక పెద్ద పార్కింగ్ లాట్ లాగా మారిపోతున్నాయి. చివరకు అంబులెన్సులు కూడా కదలలేని పరిస్థితి. ఈ ట్రాఫిక్ కష్టాల నుంచి మనల్ని బయటపడేయడానికి తెలంగాణ గవర్నమెంట్ ఒక డిఫరెంట్ ఐడియాతో ముందుకొచ్చింది. అదే పార్ట్ ట్యాక్సీ, పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్. ఇప్పటిదాకా మనం సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూసినట్టు హైదరాబాద్ ఆకాశంలో కూడా చిన్న చిన్న బుజ్జి కార్లు విహరించబోతున్నాయి. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో ఇప్పటికే ఇలాంటి ప్రాజెక్టు మొదలైంది. అసలు ఈ పార్ట్ ట్యాక్సీ అంటే ఏంటంటే దీనికి డ్రైవర్ ఉండడు, అంతా కంప్యూటర్ కంట్రోల్డ్. ఒక్కో ప్యాడ్ లో 6 నుంచి 8 మంది వరకు హాయిగా కూర్చోవచ్చు. మనం మెట్రోలో ఉండగానే మన ఫోన్లో ఈ ప్యాడ్ ను బుక్ చేసుకుంటే మనం మెట్రో స్టేషన్ నుంచి బయటకు రాగానే మన కోసం ఈ ప్యాడ్ రెడీగా ఉంటుంది. రోడ్డు మీద ట్రాఫిక్ తో సంబంధం లేకుండా గాలిలో ఏర్పాటు చేసిన స్పెషల్ ట్రాక్ల మీద ఇది గంటకు 40 కిలోమీటర్ల స్పీడ్ తో దూసుకెళ్తుంది. అంటే సిగ్నల్స్ లేవు, ట్రాఫిక్ సమస్య లేదు. మీరు వెళ్ళాలి అనుకున్న చోటుకి కేవలం 5 నుంచి 6 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. ఫస్ట్ దీనిని ఐటీ కారిడార్లోని సాఫ్ట్వేర్ కంపెనీల మధ్య కొత్తగా ఏర్పాటు చేసిన సచివాలయం, ట్యాంకు బండి పరిసర ప్రాంతాల్లో అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. దీనివల్ల టైం సేవ్ అవ్వడమే కాకుండా కాలుష్యం కూడా తగ్గుతుంది. ఎందుకంటే ఇవి బ్యాటరీ లేదా కరెంటుతో నడుస్తాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన కన్సల్టెంట్ ను అప్రోచ్ అయ్యేందుకు మెట్రో అధికారులు చూస్తున్నారు. ఇప్పుడు ప్రజలకు కావాల్సింది కూడా ఇదే కదా, స్పీడ్, టెక్నాలజీ అండ్ కంఫర్ట్. ఇది కానీ సక్సెస్ అయితే హైదరాబాద్ లో మెట్రో కష్టాలకు ఒక ఎండ్ కార్డు పడినట్టే. మెట్రో స్టేషన్ నుంచి డైరెక్ట్ గా మీ ఆఫీసులోకి ఈ పార్ట్ ట్యాక్సీలో కొన్ని నిమిషాల్లోనే వెళ్ళిపోవచ్చు. గవర్నమెంట్ తీసుకొస్తున్న ఈ కొత్త ప్రాజెక్టుపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్స్లో చెప్పండి.